అట్లుంటుంది మరి తనుజ గేమ్ స్ట్రాటజీ అంటే. ఆల్రెడీ బిగ్ బాస్ టైటిల్ తనుజకే పిక్స్ అని ప్రచారం కూడా ఉంది. దానికి తగ్గట్లుగానే తనుజ రోజుకో రకంగా తన గేమ్ ప్లాన్ మార్చుతుంటుంది. చిన్న పోటుకి చిన్న కత్తి, పెద్ద పోటుకి పెద్ద కత్తి అన్నట్లుగా తన కన్నడ తెలివితేటలను చూపిస్తూ బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి తెలుగు కంటెస్టెంట్లను తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక ఆమె ఆటకి తిరిగే లేదు. బిగ్ బాస్ టీం నుంచి కానీ హోస్ట్ నుంచి కానీ ఆమెకి ఎదురే లేదు. ఎందుకు ఎన్ని చెప్తున్నానో ఇప్పుడు వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేస్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అమ్మో, బిగ్ బాస్ ఆట మామూలుగా ఉండదు. మరి అక్కడే జరిగే ప్రత్యాపరాలకు ఉన్న క్రేజ్ అలాంటిది. మరి సాధారణంగా ఒక ఇంట్లో ఎవరైనా గొడవ పడుతున్నారంటే ఆ వీధి మొత్తం ఆ ఇంటి ముందే ఉంటారు. చెవులెక్కి రించి చూస్తారు. వాళ్ళు ఏం తిట్టుకుంటున్నారు, ఏం తగలాడుకుంటున్నారు అని ఆసక్తిగా వింటుంటారు. ఎక్కడ లేని ఇంట్రెస్ట్ అక్కడే ఉంటుంది. చూసేవాళ్ళు చూస్తుంటారు, ఆనందించే వాళ్ళు ఆనందిస్తుంటారు, ఆపేవాళ్ళు ఆపుతుంటారు, రెచ్చగొట్టే వాళ్ళు రెచ్చగొడుతుంటారు. మొత్తానికైతే వాళ్ళ గొడవ చూసి వాళ్ళకి మాత్రం ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తుంది. ఒక ఇంట్లో ఇద్దరి మధ్య జరిగే గొడవ ఇంత ఎంటర్టైన్మెంట్ అనిపిస్తే 20 మందిని తీసుకొచ్చి ఓ ఇంట్లో పడేసి కొట్టుకొని తన్నుకొని సావనరా అంటే ఎంటర్టైన్మెంట్ డోస్ ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి. ఈ కాన్సెప్ట్తో వచ్చిందే బిగ్ బాస్. ఇక్కడ ఓన్లీ ఎంటర్టైన్ మాత్రమే కాదు, రొమాన్స్లు, పర్సనల్ అటాక్లు, పగలు, ప్రేమలు, అబ్బో చెప్పలేనులే. కానీ ఇలాంటివి చాలానే కనిపించేవి. ఎప్పుడు ఎదవలు గొడవలా గోలలు తిట్టుకుంటూనే ఉంటారా కానీ చూడటం మాత్రం ఆపరు. ఒకవేళ చిరాకొచ్చి టీవీలో ఆపేసిన పిన్నే నిన్న బిగ్ బాస్ ఏమైందే అని అడిగి మరీ తెలుసుకుంటారు. ఇంట్లో ఆడవాళ్ళు చూస్తే మరి మన మగ మహారాజులు చూడకుండా ఉంటారా? ఛానల్ మారిస్తే కడుపులు మార్చేస్తారు కాబట్టి చచ్చినట్లు చూస్తూ ఉంటారు. అలా అందరి ఇళ్లలో వినోదంగా మారినటువంటి బిగ్ బాస్ కేవలం కామెడీ ఆడియన్స్నే కాదు, పొలిటికల్ లీడర్లను సైతం ఇంటిని సైతం తాగింది. వాళ్ళు బిగ్ బాస్ చూడటమే కాదు, బిగ్ బాస్ రివ్యూలు కూడా ఇచ్చేస్తుంటారు. ఆయన ఎవరో కాదండి, కాంగ్రెస్ సీనియర్ లీడర్, అమలాపురం మాజీ ఎంపీ అయినటువంటి అక్షయ్ కుమార్ గారు. తాజాగా ఆయన బిగ్ బాస్ షో గురించి ప్రస్తావిస్తూ స్ట్రాంగ్ కంటెస్టెంట్ తనుజని ఉద్దేశించి పెట్టిన పోస్టు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. తనుజ ఆట తీరు, ఆమె వ్యవహార శైలి బాగా అంచనా వేసినటువంటి అక్షయ్ కుమార్ తనుజ స్ట్రాటజీ ముందు బిగ్ బాస్ హౌస్ ఓడిపోయింది అంటూ పోస్ట్ పెట్టారు. నిజంగా ఈ ఒక్క మాటతోనే తనుజ 11 వారాల జర్నీ ఉంది. ఇప్పటికే తనుజ బిగ్ బాస్ హౌస్ విన్నర్ అవుతుందని, ఆల్రెడీ టైటిల్ ఆమెకు ఫిక్స్ అయిపోయిందని జోరుగా ప్రచారం ఉంది. అందులోనూ ఆమె కన్నడ నటి కావడంతో కన్నడ వాళ్ళతో మన తెలుగు బిగ్ బాస్ మోజు కాబట్టి ఎలాగూ వాళ్ళకి విన్నర్ చేస్తారని ట్రాక్ రికార్డు ఉంది. కాబట్టి ఈ సీజన్ తనుజకే విన్నర్ అవుతుందని బల్ల గుద్ది చెప్తున్నారు చాలా మంది. దానికి తగ్గట్లుగానే ఆమె గేమ్ స్ట్రాటజీ ఉండగా ఆమెను గెలిపించడానికి అటు బిగ్ బాస్ టీం ఇటు హోస్ట్ నాగార్జున చాలాగానే కష్టపడి భుజాలు ఎత్తుకుంటున్నారు. ఏంటి తనుజ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఉండరా అని నాగార్జున అన్నారంటే ఆమెపై బిగ్ బాస్ టీం ఎంత బలంగా నమ్మకంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు మనం. ఇక తనుజ కూడా పక్కా స్ట్రాటజీతోనే గేమ్ ఆడుతుంది. అవసరం ఉన్న వాళ్ళందరినీ ఎలా ఆడించాలో అలా ఆడిస్తుంది. దివే తల్లి చెప్పినట్లుగానే అందరి చేతిలో నుంచి వాళ్ళకి తెలియకుండానే ఆటలు లాగేసుకుంటుంది. లాగిన విషయం వాళ్ళకు కూడా తెలియనంతగా పక్కా స్ట్రాటజీ ఫాలో అవుతుంది. అయితే ఇదే విషయాన్ని ప్రస్తావించినటువంటి మాజీ ఎంపీ అక్షయ్ కుమార్ గారు తన స్ట్రాటజీ ముందు బిగ్ బాస్ హౌసే ఓడిపోయింది అని పోస్ట్ పెట్టారు. దీన్ని బట్టి చూస్తే తనుజ విన్నర్ కావడం ఖాయంగానే అనిపిస్తుంది. ఆమె ముందు బిగ్ బాస్ ఓడిపోయింది అన్నారంటే ఆమె గెలిచినట్లే కదా లెక్క. మరి అక్షయ్ కుమార్ అంచనా తప్పిందో లేదో గ్రాండ్ ఫినాల్ రోజు మనం మళ్ళీ రివ్యూ చేసుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేస్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, యువర్ మహేంద్ర.